ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। हरे कृष्ण। हरे భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవత కథాశ్రవణకు చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. మరి అలాగే ఈ రోజున మనము ఆ, నారదుల వారి యొక్క వృత్తాంతం గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. భాగవత కథలో మూడవ కథ అయినటువంటి ఆ, నారదముని గురించి ఈరోజు మనము చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దేవర్షి నారదుడు భగవంతుని యొక్క మూడో అవతారంగా భాగవతములో వర్ణించబడింది. నారదుడి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంతో పరిచయం ఉన్నవారు ఎవరికైనా సరే నారదుల వారి గురించి బాగా తెలుసు. నారదుడు లేని భగవంతుడు లీలలు ఉండవు అని చెప్తున్నారు. మరి నారదముని ముఖ్య కార్యం ఏమిటి అంటే, నారదముని ముఖ్య కార్యము భగవంతుడి యొక్క లీలలను విశ్వమంతటా కీర్తిస్తూ సకల జీవులని కూడా ఉద్ధరించటమే, పునీతులను చేయటమే ఆయన యొక్క ప్రధానమైనటువంటి కార్యము అని మనకి భాగవతం వర్ణిస్తుంది. కానీ నారదుడంటే కలహాప్రియుడని అపోహ జనులలో బాగా పాతుకుపోయింది. కానీ అది ఏమాత్రమునో సత్యము కాదు. అది కేవలము కల్పితము, అది అపార్థమైనని మనకి భాగవతం చెప్తుంది. అందుకనే భాగవతము చదివితేనే ఏది సత్యమో తెలుస్తుంది అని మనకు ఆచార్యులు చెప్తూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే త్రిగుణరహితాలు. అంటే ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే త్రిగుణ రహితలు. అంటే ఏంటి? సత్వ, రజో, తమో, ఈ మూడు మూడు గుణాల కన్నా కూడా భిన్నంగా ఉంటాయి ఈ ఆధ్యాత్మిక విషయాలు, ముఖ్యంగా భగవంతుని యొక్క విషయాలన్నమాట. ఇటువంటి విషయాలను మనము గురువు, సాధువు
శాస్త్రం నుండి మాత్రమే విని నేర్చుకోవాలి. సినిమాల నుండి నేర్చుకునే ఆధ్యాత్మిక విషయ జ్ఞానము మానవులను తప్పుద్రోవ పట్టిస్తుంది. అందుకే అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరము ఉన్నది. అందుకని శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా అంటే విషయాలను ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలను మనము గురువు నుంచి, సాధువు నుంచి, శాస్త్రం నుంచి మాత్రమే మనం నేర్చుకోవాలంట విని. అంతేగాని టీవీల్లోనూ సినిమాల్లోనూ ఆ, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకుంటాం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదని మనకి చెప్తున్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని కూడా మనకి చెప్తున్నారు. అది ఇకపోతే నారదముని ముఖ్య కార్యము వీణను మీటుతూ శ్రీకృష్ణ భగవాను లీలను కీర్తించడమే ఆయన యొక్క ముఖ్య కార్యమని కూడా చెప్తున్నారు. కృష్ణ కథ ఎటువంటిదంటే బద్ధ జీవులకు, పాపాత్ములకు అందరికి కూడా కృష్ణ కథ ఒక అమృతం లాంటిది. కృష్ణ కీర్తన ద్వారా తాను ఆనందించడమే కాకుండా అందరికీ కూడా ఆయన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు నారదుల వారు. శ్రవణ మంగళమైనటువంటి కృష్ణ కథను సర్వత్రా ప్రచారం చేసేవాడే పరమ ఉదారుడని గోపికలు భాగవతములో పలికారు. అటువంటి పరమ ఉదారుడైనటువంటి మహనీయునిగా నారదుడు మనకి పురాణాలలో గోచరిస్తాడు. ఆయన ఎటువంటి పరమ ఉదారుడంటే మనం చూస్తే గనక త్రేతాయుగములు చూస్తే గనక ఒక బోయవాడు ఆ కాదు, ఒక బోయవాడు కాదు, ఎవరంటే ఆ ఒక వేటగాడు జీవులను హింసిస్తూ ఉంటాడు. వాటిని చంపి మాంసంతో వ్యాపారం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని ఉద్ధరించాడు. ఏ విధంగా ఉద్ధరించాడంటే అటువంటి వాడు తరువాత వాల్మీకి మహర్షిగా కీర్తిని గడించారనమాట. అటువంటి ఘనత కలిగిన వాడు మన నారదముని. నారదుల వారు సామాన్యమైనటువంటి వారు కాదు, వారు గొప్ప మహాభాగవతుడు ఆయన. అలాగే నారదుల వారు భగవానుని యొక్క శక్త్యావేశ అవతారము. ఇక్కడ మనకి శక్త్యావేశ అవతారాలు అంటారు, అలా విభూతులు అంటారు అనమాట. శక్త్యావేశ అవతారం అంటే భగవంతుడు శక్తి ద్వారా వాళ్ళు అవతరిస్తూ ఉంటారు. ఎందుకు? లోక కళ్యాణార్థం కోసం, సర్వజీవుల శాంతి కోసం, ధర్మ సంస్థాపన చేయడం కోసం. ఆ విధంగా భగవంతుని అవతారాలు అనేక అవతారాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యక్ష అవతారాలు అయితే మరికొన్ని పరోక్షంగా శక్తి ప్రదానం చేయబడిన శక్త్యావేశ అవతారాలు. అలాగా మనకి తెలియబడుతున్నాయి. ఇక చూస్తే మనకి సనక సనందనాదులు, అలాగే నారదుడు, పృథు మహారాజు, అలాగే శేషుడు, ఈ రూపాలన్నీ కూడా ఏంటి? శక్త్యావేశ అవతారాలు. అంటే మనకి శేషుడు అంటే ఎవరు? మనకి ఆదిశేషుడు, ఆయనే బలరాముడు. అదే కదా మనం చెప్పుకున్నాం. ఆయన ఎవరు? ఒక గురువు యొక్క మనం అంటే ఆది గురువు అంటాం మనం ఆయన్ని. అంటే శక్తి, భగవంతుడి శక్తి గురువుకి వచ్చింది. ఆ గురువు నుంచి ఆ ఆ తక్కువ సమాజంలో అందరికి కూడా వస్తుంటుంది. అలాగే నారదుల వారిది గురుస్థానము. సనక సనందానదులు వీళ్ళందరూ కూడా ఒక మంచి అంటే వీళ్ళందరూ కూడా భాగవతులు అన్నమాట. వీళ్ళందరూ పృథు మహారాజు వీళ్ళందరూ కూడా భగవంతుడి నుంచి శక్తి వచ్చింది అన్నమాట. అందుకే వీరిని ఏమన్నారు? శక్త్యావేశ అవతారాలు అంటూ ఉంటారు అనమాట వీరిని. వీటన్నిటికీ కూడా అంటే విభూతులు కావచ్చు, శక్త్యావేశ కావచ్చు, అన్నిటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడే మూలము అని చెప్తున్నారు. ఇకపోతే భక్తి ప్రచారమే నారద అవతార కార్యక్రమం. నారదుని అవతార యొక్క కార్యక్రమం ఏంటంటే భక్తి ప్రచారము. నిరంతరము కూడా ఆయన నారాయణ 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 అంటూ ముల్లోకాలు తిరుగుతూ భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన మించినటువంటి ఆయనలాగా ఆయనలాగా భగవన్నామాన్ని కీర్తించే వాళ్ళు ఇంకో లేరు, ఉండరని చెప్తారు అన్నమాట. అంత గొప్ప విధంగా ఆయన భగవన్నామాన్ని ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు ఆయన. ఇంద్రియ భోగార్థం కోసము ఈ మానవులు ఎప్పుడు కూడా కామ్య కర్మలలో ఉంటారు. అంటే కోరికలతో కూడా కర్మలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా.
దానివల్ల కలిగేది కర్మబంధనమే కానీ మోక్షము కాదు. అందుకే ఈ మానవులందరికీ కూడా కర్మబంధ విముక్తిని కలిగించడం కోసము నారదుడు భక్తి యోగానికి సంబంధించిన నారద పంచరాత్రం అనే గ్రంథాన్ని రచించాడు. అందుకే చూడండి, మన సనాతన ధర్మములో ముఖ్యంగా ఈ వైష్ణవ సాంప్రదాయంలో కనుక చూస్తే కనుక ఈ పూజా వ్యవహారాలు ఎలా ఉంటాయంటే నారద పంచరాత్ర ఆ, సూత్రాలు అని చెప్పి ఉన్నాయన్నమాట. వాటిని ఆధారంగానే ఆ ఇంకా చెప్పాలంటే ఏమిటి ఆగమన సిద్ధాంతం అంటారు అనమాట. ఇవన్నీ కూడా మనకి నారదుల వారు ఇచ్చారు. అంటే ఈ వైష్ణవ సాంప్రదాయంలో పూజా విధానం అంతా కూడా ఆ, నారదుల వారు ఇచ్చారు. వారు గ్రంథాలు రచించారు, అందులో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. భాగవతంలో నారదముని యొక్క 3 జన్మలు వివరించబడ్డాయి. శక్త్యావేశ అవతారంగా నారదముని జన్మ ముందు ఆయనకి 2 జన్మలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. మొదటి జన్మ ఏమిటంటే గంధర్వ జన్మ, రెండవది శూద్ర జన్మ. ఈ జన్మల గురించి భాగవతంలో చాలా చక్కగా వివరించబడ్డాయి. నారదముని చరిత్ర ద్వారా పునర్జన్మ సిద్ధాంతం మనకు చక్కగా స్పష్టపడుతుంది. ఎవరికైతే పునర్జన్మ ఏదనుకుంటారో వారికి మంచి సమాధానం పునర్జన్మ ఉన్నది అని తెలుసుకోవచ్చు ఈ భాగవతంలో నారదముని యొక్క వృత్తాంతం ద్వారా. ఈ విధంగా ప్రస్తుత జన్మము రాబోయే జన్మను నిర్ణయిస్తుంది. ప్రస్తుత జన్మము రాబోయే జన్మను నిర్ణయిస్తుందో మనము దీని నుండి తెలుసుకోవచ్చును. ఏ విధంగా నిర్ణయిస్తుందో తెలుసుకోవచ్చు. సత్వగుణం ఉండేవారు ఉన్నత జన్మను పొందితే, రజోగుణం ఉండేవారు మానవ జన్మను, తమోగుణం ఉండేవారు పశు జన్మను పొందుతారంట, పశువుల్లాగా. అయితే త్రిగుణాతీతులు వారే భగవద్భక్తులు, వారు భగవద్ధామాన్ని చేరుతారంట వారు. కనుక తొలుత జీవితాన్ని సత్వగుణితంగా మలుచుకొని తర్వాత నెమ్మదిగా త్రిగుణాతీత స్థితికి చేరుకునే విధంగా అందరూ కూడా నడుచుకోవాలి. మంచి ప్రవర్తనతోటి, మంచి ఆలోచన విధానంతోటి, మంచి భక్తితోటి, మంచి వినయంతోటి, విధేయతతో, సంస్కారంతో నడుచుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. ఇప్పుడు మనము ఇప్పుడు మనం నారదముని యొక్క మొదటి జన్మ గురించి మనం తెలుసుకుందాం. ఈ మొదటి జన్మలో ఆయన ఎవరంటే ఆయన గంధర్వ జన్మగా తీసుకున్నాడు. ఆయన పేరు ఉపబర్హనుడు. ఆయన పేరు ఏంటంటే ఉపబర్హనుడు. ఈ విధంగా చాలా సుందరంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు ఆ గంధర్వుడు. గంధర్వులు అంటే చాలా అందంగా ఉంటారు అనమాట. గంధర్వులు అంటే చాలా అందంగా ఉంటారు. అటువంటి గంధర్వుడు ఇతర గంధర్వుల చేత చాలా బాగా గౌరవింపబడేవాడు. ఎంతో మంది స్త్రీలు అతనికి ఆకర్షితులయ్యేవారు. ఆ విధంగా ఒకసారి దేవతా సభలో సంకీర్తన ఉత్సవం ఏర్పాటు చేయబడింది. సంకీర్తనం అంటే ఏంటి? హరి గుణ గానము చేయడము. కలియుగములో శ్రీ చైతన్య మహాప్రభే హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించారు. కలిదోష నివారణకి అది ఏకైక మార్గం కూడా. ముఖ్యంగా కలియుగానికి చెప్పబడిన భగవత్ ప్రాప్తి మార్గం అదే. కానీ ఇది ఏదో కొత్త విధానం కాదండోయ్. దేవతాలోకంలో కావచ్చు, ముల్లోకాల్లో కావచ్చు, ఈ విశ్వంలో ఏ లోకములో కూడా ఎన్నో యుగ యుగాల నుంచి కూడా ఈ సంకీర్తనం ఉంది. ఈ సంకీర్తనం ఈ రోజు కొత్తగా వచ్చిందేమి కాదు. కాకపోతే చాలా మంది తెలవదు కాబట్టి మళ్ళీ సాక్షాత్ భగవంతుడే చైతన్య మహాప్రభులాగా వచ్చి ఈ కలియుగంలో మళ్ళీ ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన మళ్ళీ పునఃప్రారంభించారు అని మనకి చెప్తుంది భాగవతం. ఆ విధంగా దేవతా సభలో ఎప్పటి నుంచో ఈ హరినామ సంగీతం సాగుతుంది కూడా. ఆ విధంగా ఈ గంధర్వుల్ని అక్కడే ఆహ్వానించారు, ఈ దేవతా సభకు ఆహ్వానించారు. అక్కడికి ఎవరు వచ్చారు? గంధర్వులు వచ్చారు, అప్సరసులు వచ్చారు, ప్రజాపతులు వచ్చారు. అలాగే ఉపబర్హనుడు కూడా ఉత్సవానికి వెళ్ళాడు. ఉపబర్హనుడు అంటే ఎవరు? ఈ నారదుల ముని వారి యొక్క ముందు జన్మలో ఆయన పేరు ఉపబర్హనుడు. ఆయన స్త్రీ సాంగత్యంతో మత్తెక్కిపోయి మత్తెక్కిపోయి హరినామ కీర్తనకు బదులు దేవతల యశో కీర్తనం చేయడం మొదలుపెట్టాడు. అక్కడ మెయిన్ కార్యం ఏంటి? అక్కడ పిలిచిన కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా హరినామ కీర్తన చేయాలి. కానీ ఈయన ఏం చేశాడు? ఆయన స్త్రీ సాంగత్యం అంటే స్త్రీలతో వచ్చాడు అక్కడికి. అలాగే మత్తులో ఉన్నాడు ఆయన. హరినామ కీర్తనకు బదులు ఆయన దేవతలని కీర్తించాడు ఆయన. అది చూసిన అక్కడున్న ప్రజాపతులకు కోపం కలిగించింది. మరి అంతే కదా,
సంకీర్తన ఉత్సవంలో హరి గుణగానం చేయడానికి బదులు మత్తులో ఆయన దేవతల కీర్తన చేయడం అనేది శూద్ర లక్షణం కారణంగా శూద్రుడు కా నువ్వు అని చెప్పి శపించారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి, ప్రస్తుత జన్మలో మనము ఏ లక్షణాలు కలిగి ఉంటామో, ఏ లక్షణాలను ప్రదర్శిస్తామో, ఏ గుణాలను ప్రదర్శిస్తామో దాన్ని బట్టి మళ్ళీ వచ్చే జన్మ ఉంటుంది అని ఈ ఒక్క గంధర్వుడి యొక్క ఉపబర్హునుడి యొక్క కథ మనందరికీ కూడా ఒక మంచి ఉదాహరణ అని మనకి భాగవతం చెప్తుంది. ఎవరికైనా దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు. మానవులకి కర్మ సిద్ధాంతం అనుకోబాగానే దేవతలకు కూడా ఉంది, గంధర్వులకు ఉంది, యక్షులకు ఉంది, కిన్నరులకు ఉంది. కర్మ సిద్ధాంతం అనేది ప్రతి జీవికి ఉంది, ఎందుకంటే వారు కూడా జీవులే కాబట్టి. అందుకని ఇక్కడ ఈ ప్రస్తుత జన్మలో మనం ఏం చేస్తామో దాన్ని బట్టే తదుపరి జన్మని మనం పొందాలి. ఏ జన్మ పొందో మనం చెప్పలేము. ఈ జన్మలో బ్రాహ్మణుడు ఉన్నవాడు వచ్చే జన్మలో శూద్రుడే పుట్టచ్చు. ఈ జన్మలో శూద్రుడే కూడా వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టచ్చు, వైష్ణవుడిగా పుట్టచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ జన్మలో మనం ఎటువంటి కర్మలు చేస్తాము, ఎటువంటి లక్షణాలను ప్రదర్శిస్తాము, సమాజంలో ఎటువంటి భావనతో ఉంటాము, ఎటువంటి గుణాలతో ఉంటాం, దాన్ని బట్టి రాబోయే జన్మ ఉంటుంది చెప్తున్నారు. అందుకే చూడండి, మనం కూడా చెప్తూ ఉంటాము ప్రవచనాల్లో, వాటిలో కూడా ఎవరు కూడా హరినామ సంకీర్తనని అశ్రద్ధ చేయకూడదని చెప్తారు. హరినామ సంకీర్తనని ఎవరు కూడా అశ్రద్ధగా చేయకూడదు, అలాగే ఎవరు కూడా దానిని తేలిగ్గా తీసుకోకూడదు అని ఇక్కడ మనకి నారదులు వారి ముందు జన్మలో ఉపబర్హునుడి కథ మనందరికీ కూడా ఒక మంచి ఉదాహరణగా చెప్తున్నారు మనకి భాగవతంలో. అయితే ఈ ప్రస్తుత లోకంలో సాగుతున్నట్టు నానావిధ దేవతా కీర్తనల మాట ఏమిటి? వారి కలగబోయే జన్మ ఎటువంటిది? ఏ నామాన్ని కీర్తించినా పర్వాలేదని పెద్ద పెద్ద ప్రచారకులు బోధిస్తున్నారు. కానీ వారి మాట శాస్త్ర విహితము కాదని భాగవతంలోని ఉపబర్హుని చరిత్ర మనకు తెలియపరుస్తున్నది. గుర్తుపెట్టుకోవాలి. చూసారా? అందరూ అంటారు కదా, ఏమిటండి ఏ దేవతని కీర్తిస్తే ఏమైంది అని చెప్పుకుంటారు కదా పెద్ద బయట బయట వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరినామ సంకీర్తన పిలిచినప్పుడు హరిని కీర్తిస్తూ బాగుంటుందా, అది ఇంకోరికి కీర్తిస్తే బాగుంటుందా? బాగోదు కదా. అందుకని ఇక్కడ ఇది శాస్త్ర విహితం కాదని భాగవతంలోని మనకి ఈ ఉపబర్హుని యొక్క చరిత్ర మనందరికీ తెలియపరుస్తుంది. సంకీర్తనం అంటే కేవలం హరినామ సంకీర్తనయే. కలియుగానికి ముఖ్యంగా శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామ సంకీర్తన పద్ధతిని ప్రసాదించారు. అపరాధరహితంగా ఈ నామాన్ని కీర్తించి జపించడమే సంకీర్తనోత్సవ పద్ధతి. సంకీర్తనోత్సవానికి కామని స్త్రీలతో కలిసి వెళ్ళడము ఉపబర్హుడు చేసినటువంటి మొదటి పొరపాటు. అందుకే మన మన ఇస్కాన్ టెంపుల్లో ముఖ్యంగా ఆ స్త్రీలని పురుషుల్ని కలిసి కూర్చోబెట్టరు. గుర్తు చేసుకోండి. మీరు మీరు గమనించే ఉంటారు. ఒక పక్కన ఆ మాతాజీల్ని, ఒక పక్కన ప్రభువును కూర్చోబెడతారు. ఎందుకంటే స్త్రీ పురుషుల సాంగత్యం అనేది భక్తికి ఆటంకం కలుగుతుంది అనమాట. ఆ విధంగా అతను కామనీ స్త్రీలతో కలిసి అక్కడికి వచ్చినటువంటి మొట్టమొదటి పొరపాటు. తర్వాత రెండో పొరపాటు ఏంటి? తుచ్చములైన పాటలను నామ సంకీర్తన సమానపరచడము రెండవ పొరపాటు. అందువలన గంధర్వ స్థితి నుండి శూద్ర స్థితికి పతనం చెందవలసి వచ్చింది. పవిత్రమైన హరినామాన్ని ఇతర దేవీ దేవతల నామాలతో సమానమని పలకడం ఒకానొక నామపరాధము. అది అట్టి అపరాధానికి శిక్ష తప్పక అనుభవించవలసి వస్తుంది. ప్రజాపతులు ఇచ్చిన శాప కారణంగా ఉపబర్హునుడు పతనం చెంది ఒక దాసీ గర్భములో జన్మించాడు.
అదే భాగవతంలో వర్ణించబడిన నారదుని యొక్క రెండవ జన్మ. హరే కృష్ణ. సో మొదటి జన్మ వరకు మీకు ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ఎందుకంటే నేను కొద్దిగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మీకు ఎవరికైనా కొద్దిగా బోరు కొట్టచ్చు. అందుకే మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చాను అనమాట. సో ఈ నారదముని వృత్తాంతంలో ఇప్పటి వరకు మనము నారదముని ఎవరు, ఆయన ప్రధానమైన కార్యం ఏమిటి, ఆయన ఏ విధంగా భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉంటాడు, నారదముని గురించి భాగవతము ఏ విధంగా వర్ణిస్తుంది, నారదముని అవతారము పేరేంటి అంటే శక్త్యావేశ అవతారము. అలాగే నారదముని కన్నా ముందు రెండు జన్మలు ఉన్నవి, అవి ఎటువంటి జన్మలు, ఆ, గంధర్వుడి నుంచి శూద్రుడి స్థాయికి ఎలా వచ్చాడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఉం? అలాగే ఇందులో ఇప్పుడు జరిగిన దాంట్లో మీకు ఎవరికైనా సందేహం ఉంటే మీరు ఎవరైనా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం ఈ యొక్క శూద్ర జన్మ గురించి మళ్ళీ మనం కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఉన్నారు కదా. ఉం. ఉమ్, ఈయనకి మళ్ళీ ముందు జన్మలు ఎందుకున్నాయి మరి? ఒక్- ఇప్పుడు వ్యాస మహర్షి వచ్చారు. ఆయన పుట్టడమే పెద్దవాడిగా పుట్టేశారు. ఉం. పృథు మహర్షి కూడా అలాగే కదా. ఉం. ఈయనకి ముందు జన్మలు ఎందుకున్నాయి? ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా ముందు జన్మలు. అంటే ఎందుకున్నది మనం చెప్పలేము, మనం కరెక్ట్గా ఎందుకున్నాయి ఎందుకు లేవని మనం చెప్పలేము. ఆ కొంతమంది ఆ, అది భగవంతుడి యొక్క నిర్ణయం అనమాట. కొంతమంది అలాగ జన్మిస్తూ ఉంటారు, కొంతమంది ఇలా జన్మిస్తూ ఉంటారు. హరే కృష్ణ గురుజీ, అంటే మానవ జన్మ నుంచే ఈ ఈ దీనికి వచ్చారా నారద మహర్షి? అంతే కదా. డైరెక్ట్ గా భగవంతుని అంశం నుంచి ఆ, ఒక్క జన్మ తీసుకోవడం కాదు, ముందు ఆ, జన్మలు మానవ. అవును, ముందు జన్మలు ఉన్నాయి ఆయనకి. గంధర్వుడు నుంచి శూద్రుడు నుంచి మళ్ళీ ఆయన ఆ నారద మునిగా వచ్చారు. దానికి అతను ఏమి చేస్తే ఆ స్థాయికి వచ్చాడని గురించి ఒకటి మనం చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆయన ఆ శూద్రుడిగా జన్మించినప్పుడు కూడా, ఆ దాసీ గర్భాన్ని జన్మించినప్పుడు కూడా, ఆ వారి తల్లి ఒక బ్రాహ్మణ కుటుంబంలో సేవ చేయడానికి వెళ్తుంది. ఆ బ్రాహ్మణ కుటుంబంలో వారందరూ కూడా నిత్యం హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు అక్కడ భక్తుల సాంగత్యంతో ఉండి, ఈ పిల్లవాడు కూడా అక్కడ సేవ చేస్తూ, అక్కడ వైష్ణవుల సాంగత్యం ఉండటం వల్ల అతను మళ్ళీ వచ్చే జన్మలో ఉత్తమమైనటువంటి భాగవతోత్తములాగా అతను ఆ జన్మ తీసుకుంటాడు, నారదమునిగా వస్తాడు అనమాట. సో శూద్రుడు కూడా ఆ ఉత్తమమైన వైష్ణవ స్థాయికి ఎలా రావచ్చు చెప్పడానికి నారదముని యొక్క వృత్తాంతం చాలా గొప్పది అనమాట. ఆయనకి తపస్సు ఏమీ లేదా గురుజీ? అమ్మా, తపస్సు గాని ఈ ఈ నారదుడిగా రావటానికి ఆయన ప్రత్యేకంగా ఏమీ చేయలేదా? ప్రత్యేకంగా ఏం చేయవలసిన లేదు, భక్తుల సాంగత్యం గొప్పతనం అటువంటిది అనమాట. భక్తుల సాంగత్యం అంత అంటే గొప్పదనం. ప్రహ్లాదుడు గాని ఇప్పుడు ఆ ఈ ధ్రువుడు గాని తపస్సు చేశారు కదా, ఈయన అవును. కూడా ఏమో. అం- ఆ, అందరి ఒకటేలాగా ఉండాలని రూల్ లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క యూనిక్ అనమాట. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క, అందరూ ఒకటేలాగా ఎప్పుడు సమానంగా ఉండరు. ఒక్కొక్కరిది ఒక రకమైన స్థాయి ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక రకమైన భావన ఉంటుంది అనమాట. అందరిది కూడా ఒకటేలాగా ఉండాలని రూల్ ఏం లేదు. వారి వారి స్థాయిని బట్టి, వారి వారి యొక్క చేసే సేవను బట్టి ఉంటుంది. ఇప్పుడు నారదుల వారు మామూలు సామాన్యమైన జన్మ నుంచి అక్కడికి వెళ్ళారు. సామాన్యం కూడా ఏంటి మరి, అతి అతి నీచమైన జన్మ కదా. అంటే జనరల్ గా శూద్రుడు అంటేనే చాలా తక్కువ జన్మ కదా. ఆ, మామూలు జన్మ అంటే గొప్పది, కానీ అందులో మరీ తక్కువ ఏంటి, శూద్రుడి జన్మ. మరి అటువంటి శూద్రుడు ఎలా చేయలేడంటే కేవలం భక్తుల సాంగత్యం, అంటే వైష్ణవుల సాంగత్యం అంత గొప్పది. మీరు ఎక్కడో నారద దాకా వెళ్ళారు, ఇప్పుడు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, వారు ఏ కుటుంబంలో పుట్టే శూద్ర కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా ఒక గురువుని కలిసి గురువు దగ్గర జపమాలు తీసుకుంటాం వల్ల వాళ్ళకి 2 సంవత్సరాలు దీక్ష వచ్చేస్తున్న వాళ్ళు వైష్ణవులు అయిపోయారు కదా. మీరు నెక్స్ట్ జన్మ దాకా వెళ్ళారు, ఈ జన్మలో జరిగిపోతుంది కదా. అవునా? ఆ, అది అలాగే. కేవలం ఎలాగా, అది కేవలం అంటే ఒక గురువు కృప, అలాగే వైష్ణవుల యొక్క
సాంగత్యం. అప్పుడు ఇక్కడే కనపడుతుంది మనకి ఎగ్జాంపుల్. నారదముల గురించి ఇంకా ఆశ్చర్యపడే అవసరం ఏముంది? హరే కృష్ణ. హరే కృష్ణ గారు. ఈ యొక్క ప్రజాపతుల శాపం వలన దాసీ గర్భంలో జన్మించి ఈ యొక్క ఉపబర్ణుడు శూద్రుడయ్యాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేటి వర్ణ విభజన కర్మను బట్టి నిర్ణయించబడుతుంది. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు సృష్టించినట్టి వర్ణ వ్యవస్థ గుణకర్మల పైననే ఆధారపడి ఉన్నది, కానీ జన్మ పైన కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా వినండి, అందరికీ చెప్పండి. వారి యొక్క కర్మలను బట్టే కానీ, గుణకర్మలను బట్టే కానీ వారి జన్మను బట్టి కాదు. మరి అంతే కదా. ఇప్పుడు ఈ రోజున మన ఇస్కాన్లో చాలా మంది వారు ఏ కులంలో పుట్టినా కూడా వారు వైష్ణవులు అవుతున్నారని ఎలా అవుతున్నారు? వాళ్ళకు గుణకర్మలు అంటే వారు నిరంతరము ఏం చేస్తారు? వాళ్ళు కృష్ణ కర్మలు చేస్తూ ఉంటారు కాబట్టి వారు వైష్ణవులు అవుతున్నారు అనమాట. అందుకని జన్మతహాగా వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, వీడు శూద్రుడు అని ఎవరు కూడా నిర్ణయించినా కూడా అది కరెక్ట్ కాదని మనకి చెప్తుంది. ఇది కూడా ఎవరు చెప్తున్నారు? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు ఈ విషయాలు. అది చాతుర్యరణ్యం మయాగుణ అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. అందుకని ఏ కులంలో పుట్టినా కూడా వారు వైష్ణవులు అవ్వడానికి గొప్ప అవకాశం ఉంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా. దానికి ఎగ్జాంపులే మన ఒక సాంప్రదాయం, బ్రహ్మ మధ్య గౌడి వైష్ణవ సాంప్రదాయం ఇస్కాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా ఎంతమంది భక్తులు చేస్తుంది కదా. మరి ఆ భక్తులు కూడా భగవంతుడి యొక్క శక్తి ద్వారానే వస్తుంది అందరికీ కూడా. అలాగే ఈ దాసీపుత్రుడు కూడా తల్లి వలె సేవారూపమైన పనులు నెలకొనాల్సి వచ్చింది. జనరల్గా ఏంటి, తల్లితో పాటే పిల్లలు కూడా సేవకు చేస్తుంటారు. కొంతమంది ఇళ్లలో కూడా పనులు చేస్తూ ఉంటారు. అది శూద్రుని కర్మ. జనరల్ చెప్పండి, శూద్రులు చేసే పని అనమాట. కాబట్టి అతను కూడా శూద్రుని పిలువబడతాడు. కానీ అదృష్టవశాస్తు బ్రాహ్మణుల ఇంట సేవలు ఇచ్చిన ఒక దాసికి పుత్రునిగా జన్మించాడు. ఇక్కడ అదృష్టం కలిసి వచ్చింది, గుర్తుపెట్టుకుని. ఎలా వచ్చిందంటే, ఇక్కడ సేవ చేయటం వేరు, కానీ బ్రాహ్మణుల ఇంట్లో సేవ చేయడం అనేది ఆ దాసీపుత్రుడికి ఒక గొప్ప వరం ఇచ్చింది అనమాట. గొప్ప అవకాశం వచ్చిందనమాట. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనం అనేది సహజ లక్షణాలు కలిగి ఉన్నవారే బ్రాహ్మణుడు. ఎవరైతే బ్రాహ్మణ దీక్ష తీసుకొని ఉంటారో ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. వాళ్ళకి పవిత్రత ఉండాలి, సహనం ఉండాలి, నిజాయితీ ఉండాలి, జ్ఞానం ఉండాలి, అలాగే విజ్ఞానం కూడా ఉండాలి, ధార్మిక చింతన అనేది కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నవారినే బ్రాహ్మణులు అంటారు. అటువంటి బ్రాహ్మణ ఇంట్లో కొందరు మహాత్ములు చాతుర్మాస దీక్షలో కూడా ఉంటారనమాట. ఇలా వర్షాకాలంలో తీర్థయాత్రలు కానీ, ప్రచార కార్యక్రమాలు కానీ, ధార్మిక సంబంధమైన బయట పనులు కానీ సాధ్యపడవు. కాబట్టి మహాత్ములు ఏదో ఒక అనువైన చోట విడిది చేసి తపస్సు చేస్తూ ఆ సమయాన్ని గడపడమే చాతుర్మాస యొక్క దీక్ష యొక్క కార్యక్రమం. అది 4 నెలలు కొనసాగుతుంది. ఆ తపస్సుల ఆహార నియమాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. వానాకాలంలో ఆరోగ్యం చెడడానికి అవకాశంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నియమిత ఆహారం ద్వారా వారు దాన్ని నియంత్రిస్తారు. ఆ విధంగా చాతుర్మాస్య దీక్షలో ఉన్న భక్తి వేదాంతుల సేవలో దాసీపుత్రుడు నెలకొన్నాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. వైష్ణవ సేవ ఎంత గొప్పదో నోట్ చేసుకోండి. అంటే చాతుర్మాస దీక్ష ఉన్నటువంటి వేదాంతులు అంటే ఎవరు? గొప్ప వేదాంతులు, వారు వైష్ణవులు అన్నమాట. అటువంటి సేవలో దాసీపుత్రుడు ఉన్నాడు. ఎలాగా? ఈ బ్రాహ్మణుల ఇంటికి వారు వచ్చి ఉన్నారు కాబట్టి, వారి ఇంటికి దాసీపుత్రుడు నిరంతరం వెళ్తాడు కాబట్టి వారి యొక్క సేవలో నెలకొన్నాడు. వారికి తగినట్లుగానే పిల్లవాడు కూడా మితభాషే ఉన్నాడు. క్రీడాశక్తిని విడిచి సేవలో నిమగ్నమయ్యాడు. అంటే ఆటలో పాటలో మానేసి, మితభాష అంటే ఏంటి? ఎంతవరకు మాట్లాడుతామో అంతవరకు అవసరం అంతవరకే మాట్లాడతాం. అలాగా ముఖ్యంగా పిల్లవాడు అన్నం తిన్న ఇస్తరం తీసేయటం, గిన్నెలను కడగడం వంటి పనులు కూడా చేసేవాడు. ఒకరోజు అతడు వారి ఇంగిల్ని వారి అనుమతిని తీసుకుని పూజించాడు.
భగవంతుడు ఆరగించిన తర్వాత ఆహారం ప్రసాదం అవుతుంది, భక్తులు దానినే తింటారు. ఇక వారు తినిన తర్వాత అది మహాప్రసాదం అవుతుందంట. అబ్బా 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 అబ్బా. ఆ, ఆ, ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మన టెంపుల్లో మహాప్రసాదం అని ఎందుకు అంటామో. చూడండి మీరు, భగవంతుడు నైవేద్యం పెట్టిన తర్వాత అది మన గురువులకు కూడా నైవేద్యం పెడతాం. అంటే ప్రత్యేకం కాదు, నైవేద్యం పెట్టేటప్పుడే ఫస్ట్ మన భగవంతుడికి ఆఫర్ చేస్తూ మనం చేస్తాము. రిటర్న్లో మళ్ళీ కింద గురువులందరికీ కూడా అది వెళ్తుంది. ఆ తర్వాత మనం తీసుకుంటాం. అందుకే అది ఏమంది మహాప్రసాదం అవుతుంది అనమాట. అంటే వైష్ణవుల ఎంగిలి ఎంత గొప్పదో చూడండి. ఉం? అలాగే ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, విస్తరణలు తీయటం, గిన్నెలను గడగటం, వారి ఎంగిల్ని వారి అనుమతి తీసుకుని పూజించాడు. అది ఎటువంటిది, ఏంటిది, అది మహాప్రసాదం అంటది. దాసీపుత్రుడు దానినే పూజించాడు. అటువంటి మహాప్రసాద సేవనంతో అతనికి బ్రాహ్మణుల స్వభావము మరింత ఆకర్షణీయంగా మారిందంట. ఇప్పుడు ప్రశ్న, మీలో ఎంతమంది చేశారండి ఇట్లాగా ఇప్పటి వరకు? మీకు ఎవరికి అనుభవం ఉందా ఇలాగా? చెప్పండి. ఇటువంటి సేవలు మీరు ఎప్పుడైనా చేశారా? హరే కృష్ణ గురుజీ. చేసాం గురుజీ, సేవ చేసాం కానీ ఆ ప్రసాదం అంటే ప్రతి వారం తీసుకునేది అదేగా, ఆ ఆ ప్రసాదమేగా గురుజీ. హ్మ్. ఓకే. ఓకే, సో మీరు సేవ చేశారు. ఇంకెవరు మాట్లాడుతున్నారు చూడండి, ఎవరు? హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. హరే కృష్ణ. జగన్నాథ్ పెట్టిన నైవేద్యం, గురువులకి పెట్టిన నైవేద్యం, శిక్షా గురువుకి పెట్టిన ప్రసాదం నేను చాలా సార్లు తీసుకున్నాను గురూజీ. సో మంచి ఎక్స్పీరియన్స్ అయ్యాను గురూజీ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో వైష్ణవుల సాంగత్యము, ఆ, వైష్ణవ సేవ ఎంత గొప్పదో చూడండి. ఉం? శూద్రుడు, అంటే దాసీపుత్రుడటువంటి పిల్లవాడు ఎంత చక్కగా వాళ్ళకి సేవ చేశాడు. ప్రభుజీ, ఒక్క సందేహం ప్రభుజీ. అడగండి ప్రభు. ఇప్పుడు ఆ, మన ఈ నారద మహర్షి తీసుకున్నది ఆ వైష్ణవులు తిని తర్వాత వదిలేసిన ప్రసాదం, అదే శ్రేష్టం అంటారు. అవును. ఇప్పుడు గురువు గారు చేతిలో, వైష్ణవు చేతితో ఇచ్చింది కాదు, గురువు గారు భోంచేసిన తర్వాత ఆ ఎంగిలి ఆకులోనే మిగిలింది తినాలంట. అది అంత చాలా గొప్ప విశేషం ఉంటది. ఆ, కొందరు ఏం చేస్తారు, ఆకులోనే తింటారు కొందరు. అవును అవును అవును. అది అది చాలా గొప్ప విషయం. అంత ఫలితం ఇప్పుడు నారద మహర్షి చేసిన పని కూడా అదే. అది కూడా వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళు వదిలేసిన అన్నం తాలూకు కంచాలు గిన్నెలు కడుగుతూ దాన్ని మిగిలిన తినమంటారని అడిగి తీసుకొని తిన్నాడు. అవును అందువల్ల గుర్తుపోయాడు అనమాట. అవును. ఇప్పుడు వైష్ణవ చేతులు వచ్చిన ప్రసాదం కాదు, అది మామూలుగానే ఉంటది, ఇంకలు కాదుగా. నేను చాలా మంది కూడా, నేను చిన్నప్పుడు గురువుపదేశం తీసుకుంటాను చాలా మంది. ఆ చిన్న వయసు, చిన్న మాట, గురువుపదేశం తీసుకుంటారు. ఆ గురువుపదేశం ఆ గురువు గారిని భోజనాన్ని పిలిచి ఆయన భోజనం చేసిన తర్వాత ఆ ఆకులోనే తింటారు ఆ ఉపదేశం తీసుకున్న వాళ్ళు. అవును అవును. అది అప్పుడు అసలు ఆ ఎంగిలి కూడా తింటున్నప్పుడు కూడా పరమాణంలాగా స్వీకరించి తినాలి. అవును అవును ఏమాత్రం మనసులో చిన్న 0.001% లోటు ఉండకూడదు. అవును అవును. ఏ, అది నారదుడు చేసిన పని. అందువల్లే గొప్ప ఏ, వైష్ణవుడు అయ్యాడు. ఎందుకంటే ఆ వైష్ణవులు ముఖతహాగా ప్రతిరోజు కూడా వారు భగవన్నామ జపాన్నే చేస్తూ ఉంటారు. అవునవును. భగవన్నామ జపము ఎంత శక్తి చెప్పండి. ఆ, ఎందుకని ఆ వారి ఉచ్చిష్టము, అంటే అటువంటి ఉచ్చిష్టాన్ని భుజించిన వాడు రుద్రుడైనా కూడా గొప్ప వైష్ణవుడు అవుతాడని చెప్పడానికి నారదముని యొక్క చాలా ఉపదేశమే గొప్ప చాలా ఉదాహరణ. ఆ, గొప్ప ఉదాహరణ. అందుకంటే అంటే వైష్ణవుడి సేవ ఎంత గొప్పదో నారద మహర్షి ఈ జన్మ చక్కగా నిర్ధారించి చెప్తుంది స్వామి. అవును. అలాగా ఆయన అటువంటి సేవ చేయటం వల్ల అతనికి బ్రాహ్మణుల స్వభావం మరింతగా ఆకర్షణీయంగా మారిందంట.
అప్పుడు అతడు వారి సాంగత్యంలో కృష్ణలీలను కూడా శ్రద్ధగా వినడం మొదలుపెట్టాడు. తత్రాన్వహం కృష్ణ కథాహ ప్రగాయత అని నారదుడే తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతూ పలికాడు. నారదమునిని మనము ద్వాపర యుగములోనే కాక అంతకు ముందు యుగాల్లో కూడా చూస్తాము. అయితే తాను పూర్వజన్మలోనే కృష్ణ కథలను విన్నానని అతడు పలకడము ఆశ్చర్యకరమైన విషయం. శ్రీకృష్ణుడు కేవలం ద్వాపర యుగములో అవతరించిన వాడు కాడని, ఆది పురుషుడని, స్వయం భగవానుడని, అతని లీలలు మొదటి నుండే లోకంలో వ్యాప్తి చెంది ఉన్నాయని ఈ విషయము ధృవపరపరుస్తుంది. ఇక్కడ మళ్ళీ మీకు ఎవరికన్నా కూడా డౌట్ రావచ్చు. అంటే చాలా మందికి ఉండే డౌట్ కాదు, చాలా మంది ఏమనుకుంటారంటే కృష్ణుడు కేవలము ద్వాపర యుగానికి చెందినవాడే అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకి భాగవతములో నారదముని కథ ద్వారా కూడా తెలుస్తుంది ఏంటంటే, నారదముని చెప్తున్నాడు ఇక్కడ, నారదముని కృష్ణ కథని, కృష్ణ లీలని అతను అంతకుముందు యుగాల్లో కూడా ఆయన విన్నాడంట. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గనక ఆ గంధర్వుడిగా వెళ్ళాడు. అక్కడ హరినామ సంకీర్తన బదులు ఆయన వేరే చేశాడు, మళ్ళీ శూద్ర జన్మ తీసుకున్నాడు. ఈ శూద్ర జన్మలో కూడా ఆయన ఏంటి, పలానా బ్రాహ్మణుల ఇంట్లో వెళ్ళటం వల్ల అక్కడ హరినామ కీర్తన, హరికథ, హరిప్రసాద్ దొరికింది ఆయనకి. అలాగే మరి ఆ, ఈ ఈ నారదుల వారు కలియుగంలో వచ్చిన వాడే కాదు కదా ఏంటి. మరి అందుకని కేవలము కృష్ణుడు ద్వాపరయుగంలో అవతరించిన వాడు కాడు, ఆది పురుషుడని, స్వయం భగవానుడని, అతని లీలలు మొదటి నుండే లోకంలో వ్యాప్తి చెంది ఉన్నాయని ఈ విషయం మనకి ధృవపరపరుస్తుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒకసారి. ఏమిటి అంటే, భగవంతునికి ఒక శాశ్వతమైన రూపం ఉన్నది. ఆ రూపం పేరు చెప్పండి ఎవరైనా. నీలి మేఘ శ్యామసుందరుడు. నీలి మేఘ శ్యామసుందరుడు, నీలి వర్ణముతో ఉంటాడు ఆయన. ఆయన గోలోక నిత్యవాసి, కృష్ణ లోకములో ఉంటాడు, గోలోకములో ఉంటాడు ఆయన. అక్కడ నుంచే కృష్ణుడే నరసింహస్వామిలాగా అవతరిస్తాడు, కృష్ణుడే రాముడులాగా అవతరిస్తాడు, కృష్ణుడే మళ్ళీ కృష్ణులాగా అవతరిస్తాడు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారనమాట. ఇది మనకి చెప్తుంది. తర్వాత మనం ఇంకొకటి కూడా మనం తెలుసుకోవచ్చు. మనకి యమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ హమవ్యయం వివస్మానవే ప్రాహ మనురిక్షా కవే అబ్రవీత్. భగవద్గీత 4వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్తున్నారు ఈ విధంగా, ఈ అవ్యయమైన యోగ శాస్త్రమును నేను మొదట వివస్వానుడికి అనగా సూర్యదేవుడికి ఉపదేశించితిని. సూర్యదేవుడు దానిని మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకుకు ఉపదేశించను అని మనకి 4వ అధ్యాయంలో, భగవద్గీత 4వ అధ్యాయంలో 1వ శ్లోకంలో చెప్పబడింది. ఇక్కడ ప్రశ్న, సూర్యుడు ఎప్పటివాడు? చాలా మందికి తెలిసిన విషయం ఏంటి, భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించాడు అన్న విషయం అందరికి తెలిసిన విషయమే కదా అండి. అందరికి అది మాత్రమే తెలుసు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ మొట్టమొదట సూర్యుడికి ఉపదేశించాడంట శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ మనకి ఎవరు, భగవద్గీతలో 4వ అధ్యాయం 1వ శ్లోకంలో చక్కగా చెప్పబడుతుంది. ఇక్కడ మీరు చదవచ్చు కూడా. మరి సూర్యుడు ఎప్పటివాడు? సూర్యుడు కేవలం ద్వాపరయుగానికి చెందినవాడా? ఆ తర్వాత కొన్ని కొన్ని తర్వాత శ్లోకాల్లో అర్జునుడు అడుగుతాడు, అదేంటి కృష్ణ, ఆ, నువ్వు ఇప్పుడు ద్వాపర యుగంలో మనం ఉన్నాము, మరి నువ్వు నాకు స్వయాన నువ్వు భావవి, నువ్వు కృష్ణుడివి, యాదవ వంశంలో నువ్వు అనుభవించావు, దేవకి వసుదేవులకి, నందేశ్వరుల దగ్గర పెరిగావు, నువ్వు ఎన్నో యుద్ధాలు చేసావు, ఇదంతా ఇది ఇలా ఉంది. మరి సూర్యుడు ఎప్పటి వాడో కదా, సూర్యుడుకి నువ్వు మొదట ఎలా బోధించావో నేను ఎలా నమ్మాలి అంటాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తాడు, బహూనాం జన్మనాం అంతే, నీకు నాకు చాలా జన్మలు జరిగాయి నాయనా, కానీ అవి నాకు గుర్తు ఉన్నాయి, నీ గుర్తు లేవని చెప్తాడు. ఇదే భగవంతుడికి భక్తుడికి తేడా, ఇదే ఆత్మకి పరమాత్మకి తేడా.
అంటే జీవుడికి మరుపు ఉంది, భగవంతుడికి మరుపు లేదన్నమాట, గుర్తుపెట్టు. అందుకని ఈ విధంగా ఏంటంటే భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు, మళ్ళీ అంటే నేను రాముడు లేకపోతే నరసింహస్వామి అలా కాదు, కృష్ణస్తు భగవాను స్వయం. అందుకే శ్రీకృష్ణుడు కేవలం ద్వాపరయుగానికి చెందినవాడే కాదు, శ్రీకృష్ణుడు భగవంతుడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. చాలా మంది దీన్ని అంగీకరించరు, ఎందుకంటే శాస్త్రాలని వారు సరిగ్గా చదవరు కాబట్టి. అందుకే అన్ని ప్రశ్నలకి మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే భగవద్గీత, భాగవతం అనమాట. అలాగే ఈ రోజు మన నారదుల వారి కథలు కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడు భగవంతుడు. అందుకే ఏమన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. ఎక్కడ కూడా రామ పరమాత్మ అనలేదు, మీరు చూడండి. నరసింహ పరమాత్మ అనలేదు, ఎక్కడ కూడా మీరు గమనించండి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంటారు ఎప్పుడు కూడా మీరు చూస్తే గనక. ఎందుకంటే భగవంతుడే అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నాడని చెప్తుంటారు అనమాట. ఎలాగా? సాక్షి రూపంలో. మనం చేసే కర్మలకి ఆయన సాక్షి అంటమాట, సాక్షి అన్నమాట. ఈ విధంగా మనం ఈరోజు నారదముని యొక్క ఆ, జన్మ వృత్తాంతము మన మొదటి భాగం ఈరోజు మనం చెప్పుకున్నాం. మరి రెండో భాగాన్ని మనము ఆ, రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి కథలో, ఈరోజు జరిగినటువంటి క్లాస్లో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు నారదముని కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో కూడా తెలియజేయవచ్చు. హరే కృష్ణ. క్లాస్ నుంచి నేను తెలుసుకున్నానంటే నారదముని భగవంతుని యొక్క మూడవ అవతారం అని తెలుసుకున్నాను గురూజీ. అతనికే సత్యావేశ అవతారం అనే పేరు కూడా ఉంది అని తెలుసుకున్నాను. అండ్ మనకి నామ అపరాధముల్లో కూడా అంటే భగవన్నామం పట్ల అపచారము పద్మపురాణంలో చెప్పారు ఆల్రెడీ. హరే కృష్ణ. నామపరాధాలు. అవును గురూజీ, నామపరాధములో అవును. హరే కృష్ణ జప మహిమ కేవలం అని భావించుట, హరినామములకి దుర్వాఖ్యానం చెప్పటం, ఆ హరే కృష్ణ మహామంత్ర జపం కర్మకాండలో ఒక భాగంగా పరిగణించడం, ఇవన్నీ అపరాధములు. ఎస్. సో ఎవరైతే హరే కృష్ణ హరినామ సంకీర్తనని అశ్రద్ధగా చేస్తారో వారి తదుపరి జన్మలో ఇంకా దిగువ స్థితిలో పుడతారు అని తెలుసుకున్నాను గురూజీ. ఎలా అయితే నారదముని ఆ గంధర్వ స్థితి నుంచి శూద్ర స్థితికి వచ్చారు అని, కేవలం ఈ యొక్క హరినామ నిర్లక్ష్యం చేయడం వల్ల. అండ్ దీన్ని ఎలా అయితే అంటే భక్తులు వైష్ణవ సాంగత్యం ఉంటే ఏ స్థితిలో ఉన్నా గానీ మళ్ళీ ఉత్తమమైన స్థితికి వచ్చేయచ్చు అని కూడా తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇంకొక పాయింట్ నేను ఇక్కడ నోట్ చేసుకున్నది గురూజీ, ఎవరికైతే పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానం, విజ్ఞానం అలాగే ధార్మిక చింతన ఉంటాయో వారిని బ్రాహ్మణులుగా పరిగణించవచ్చు. వాళ్ళు బ్రాహ్మణులు అవ్వగలరు, బ్రాహ్మణ దీక్ష కూడా వచ్చే అవకాశం ఉంటుంది గురూజీ. అండ్ లాస్ట్ భగవంతునికి నైవేద్యం పెట్టి అది గురువుకి నైవేద్యం పెట్టి దాన్ని తీసుకుంటే అది మహాప్రసాదం అవుతుంది గురూజీ అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఈ రోజు క్లాస్ లో తెలుసుకున్నాము దేవకి నారదుడు మూడో అవతారంగా తెలుసుకున్నాము. భగవాను శక్తావేశ అవతారము నారదుడు. ఆయన భగవాన్ని కీర్తించడమే ప్రచారం చేసి కీర్తిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆయన గంధర్వ జన్మ నుంచి శూద్ర జన్మకి జన్మ ఉద్భవించారు. దీన్ని బట్టి మనం పునర్జన్మ ఉన్నదని తెలుసుకోగలిగాము. గంధర్వ జన్మలో ఉపబర్హణుడు అని ఆయన గంధర్వ హరినామ సంకీర్తన చేయకోకుండా ఆయన దేవతలను కీర్తించాడు కాబట్టే ఆయన్ని శూద్రుడుగా ప్రజాపతులు శాపం వల్ల శూద్ర జన్మ ఆవిర్భవించారు. ఏ జన్మలో అయినా గుణ కర్మలను బట్టి మనం జన్మ తీసుకుంటామని తెలుసుకున్నాం గురుజీ. ఆయన దాసీ పుత్రునికి జన్మించారు కాబట్టి బ్రాహ్మణుల సాంగత్యము, చాతుర్మాస్య దీక్షలో ఉన్న వారి దగ్గర సహచర్యం చేయటం వల్ల ఆయన శూద్ర జన్మ నుంచి నారద జన్మకి
ఏ ఆవిర్భవించారని తెలుసుకున్నాం గురూజీ. హరే కృష్ణ గురూజీ. బాగా చెప్పారు. చాలా ఇక్కడ చూస్తే గనక మీరు అడిగిన ప్రశ్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే రామ రామ హరే. సో హరే హరే హరే. హరే అని ఎందుకన్నారంటే ఇక్కడ హరే అనే పదాన్ని ఆ రాధాదేవి నామంగా సూచించారు మన ఆచార్యులు. హరే అంటే రాధాదేవి, ఆ, తర్వాత కృష్ణ అంటే కృష్ణుడు, సో రామ అంటే బలరాముడు అని మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఈ రామ అంటే మన రాముని కూడా అనుకోవచ్చు. ఆ, ఎందుకు ఆ, రాధాదేవిని ఆ, ఈ నామంలో ముగ్గురు ఉంటారు, రాధ కృష్ణుడు బలరాముడు అంటే ఆ ఇక్కడ చూస్తే కనుక బలరాముడు ఆ ఆది గురువు అంటే గురుశక్తి, ఆ భగవంతు నుంచి బలరాముడు గురుశక్తి రూపం ఉంటారు. అలాగే రాధాదేవి ఆ స్త్రీ రూపము, స్త్రీ శక్తి. అలాగే ఆవిడ భగవంతుని యొక్క అంతరంగక శక్తి అంటారు అన్నమాట, అంతరంగక శక్తి అనమాట. అలాగే ఆవిడ ఆ భగవంతుడికి ప్రధానమైనటువంటి భక్తురాలు అనమాట. సో ఆ విధంగా హరే అంటే రాధాదేవి అనమాట. ఓకే, అట్లా. సో అందుకని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే అందుకే దీన్ని మహామంత్రం అన్నారు. అందుకే ఈ మంత్రము కుక్క మాంసం తినే చండాలుడు ఈ మహామంత్రం జపం చేసినా కూడా వాడు మంచి ఉన్నతమైన వైష్ణవ స్థాయికి రాగలడు అని చెప్పడానికి మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. సరే, అందుకే దీన్ని మహామంత్రం అన్నారనమాట. చాలా మంత్రాలు ఉన్నాయి కానీ మహామంత్రం. హరే కృష్ణ. ఇదైతే కొంచెం తొందరగా కూడా వస్తుంది కదా స్వామీజీ, ఎంత ఎంత చదివినా కూడా వీళ్ళకి తొందరగా వస్తుంది. అంటే ఈ కలియుగంలో అందరికీ సులువైన మార్గాన్ని భగవంతుడే ఈ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభులాగా వచ్చి అందరికీ ఈ నామాన్ని ఇచ్చెళ్ళారు. అందుకని ఇది చాలా సులభము, అందరూ స్పష్టంగా చెప్పగలరు, నోరు తిరగని వాళ్ళని కూడా చెప్పగలరు. చెప్పగలరు. అందుకనే ఇది ఎంత ప్రభావితం చూపిస్తుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా మన మన ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎంతో మంది భక్తులు చేయగలుగుతున్నారు. దీని హరే కృష్ణ. హరే కృష్ణ సార్, అర్థమైంది స్వామీజీ. కొన్ని సందేహాలు ఉన్నాయా ఈ రోజు జరిగిన క్లాస్ గురించి? మీరు రెండు విషయాలు చెప్తారా ఏమన్నా? క్లాస్ అయితే అర్థమైంది స్వామీజీ. మనము ఎంత దీనస్థితిలో ఉన్నా కూడా, ఎట్లా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, అంటే ఆయన బ్రాహ్మణ ఇంట్లో ఆయన దాసి చేయడం వల్ల వాళ్ళ అంటే 10 మంది మంచి వాళ్ళ దగ్గరికి ఒక నీచుడు వెళ్ళినా వాళ్ళు ఏమవుతారంటే మంచి వాళ్ళు అవుతారంట. 10 చెడ్డ వాళ్ళ దగ్గర ఒక మంచి వాళ్ళు వెళ్ళినా వాళ్ళు చెడ్డ వాళ్ళు అవుతారంట. అది సామెత ఉంది స్వామిజీ. ఈయన ఏంటంటే దాసి చేసుకుంటానే ఆ బ్రాహ్మణ యొక్క సాహిత్యం చెందడం వల్ల ఈయనకి ఆ పౌరహిత్యం, ఆ మంచి చేయడం, ఆ భోజనాన్ని స్వీకరించడం అన్నది ఆయనకి అబ్బింది అని ఒక విషయం అర్థమైంది స్వామీజీ నాకు. అందుకే మన నిరంతరం కూడా భక్తుల సాంగత్యంలో ఉండాలని మనకి శాస్త్రం చెప్తుంది. భక్తుల సాంగత్యం ఒక గొప్పతనం అది. అందుకే భక్తుల సాంగత్యం కోసమే ఆదివారము సత్సంగాలు పెడుతూ ఉంటాం. హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 రామ. శ్రీల ప్రభుపాద की जय, శ్రీల గురుదేవ్ की जय, అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. హరి హరి హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురుజీ. ధన్యవాద ప్రణామ్ గురుజీ. హరే కృష్ణ గురూజీ. వైష్ణవ సాంగత్యం ఎంత గొప్పదో ఈ రోజు క్లాస్ నుంచి తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. దండవత్ ప్రణామ్ గురూజీ.